హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో కేఏ పాల్ని మించి కామెడీ చేస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ అని తెగ సంబరపడిపోతున్నారు పొలిటికల్ మేధావులు. జుట్టున్నామి ఏసీకి చుట్టిన అందమేని వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏది చేసినా ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేది. అంటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినా, మోడీ మెడలు వంచుతా అన్నా, ప్రతిపక్షాలను ఇష్టం వచ్చినట్లు విమర్శించినా, వాళ్ళ మీద సెటైర్లు వేసినా, ఇలా ఏది చేసినా సరే అడిగేవాడు లేక బాగానే విర్రవీగిపోయారు. చుట్టమాకలి మంచానికి ఎరుకని ఇదంతా బాగా గమనించిన ప్రజలు మొన్నటి ఎలక్షన్స్లో కీలెరిగి వాత పెట్టారు. ఇక అప్పటి నుండి ఈ కేసీఆర్ అనుకో ఏది చేసినా కూడా కామెడీగానే ఉంది. 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలు నవ్వడమే మర్చిపోయారు. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న ప్రజలకు ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవకుండా చేశారు. అధికారం పీకిన తర్వాత ఈ విధంగా కామెడీ చేస్తూ వారిని కడుపుబ్బా నవ్విస్తున్నారు. తుంటి మీద కొడితే పళ్ళు రాలన్నట్లుగా అయిపోయింది బీఆర్ఎస్ వల్ల పరిస్థితి. కేజ్రీవాల్ ఇరికిద్దామని బీజేపీ రౌండప్ చేస్తే తెలంగాణ బతుకమ్మ కవితక్క బయటపడింది. అయినప్పటికీ వాళ్ళ ఫుల్ ఫోకస్ కేజ్రీవాల్ మీదే పెట్టారు. కానీ అధికారం ఉంది కదా అని బీజేపీని రాజకీయంగా బాగా టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. అదేదో లోకల్ పొలిటీషియన్స్ని టార్గెట్ చేసుకుని విమర్శించుంటే బాగుండేది. కానీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చేశారు కదా, మాది కూడా జాతీయ పార్టీ అని అందరికీ తెలియాలని డైరెక్ట్గా మోదీ పైనే నోటుకొచ్చినట్లు వాగారు. నీ మీద ఈడీ కేసు పెడతావు, నేను ఈడే బోడే రాని నేనన్నా. ఈడీ వస్తే నా దగ్గర వాడే నాకు సాయం ఆగిపించుకోవాలి. ఈడీ దాడులు చేస్తారు, ఈడీ కాకపోతే బోడీ దాడులు చేస్తారు. ఎవరంటే నాకు అర్థం కాదు. వాళ్ళంత సీరియస్గా చెప్పిన తర్వాత మనం పట్టించుకోకుంటే బాగోదని ఈడీ అధికారులని సమగ్ర విచారణ చేసి కేసీఆర్కి ఛాయ్ తాగిపించరమ్మని ఉచ్చుకొలిపారు. ఈడీ వాళ్ళు తీగలాగితే డొంకంతా కదిలింది. పక్క ఆధారాలు కలెక్ట్ చేసి పకడ్బందీగా ప్లాన్ చేసి సరైన టైంలో అరెస్ట్ చేసి అదను చూసి దెబ్బ కొట్టింది బీజేపీ. దెబ్బకి కేసీఆర్కి కేటీఆర్కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇక మొత్తానికి కవితక్క అందులో పార్టిసిపేట్ చేసిందని స్పష్టంగా తేలింది. మరంత బాగా పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈడీ వల్ల అవార్డు ఇవ్వకుండా ఉంటారా? అందుకే మంది మార్బలంతో వచ్చి ఫ్రీగా ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీ తీసుకెళ్లి ఇంత ఘనత మీరు ఎలా సాధించారు? మీ విజయానికి కారణం ఏంటి? మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపించింది ఎవరు? మీరు సాధించిన ఈ ఘనత మీకే చెందుతుందా, లేదంటే మీ వెనక మీ నాన్న ఉండి నడిపించాడా అనే విషయాలన్నీ తెలుసుకొని సకల లాంఛనాలతో తీహార్ జైలుకి తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ ఇంతలో అక్కడికి తెలంగాణ మాజీ ఐటీ మినిస్టర్ డ్రామారావు గారు వచ్చారు. వచ్చి రాగానే వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడి ఈడీ ఆఫీసర్స్కి చిరాకు తెప్పించాడు. ఆయన ఇంగ్లీష్కి ఈడీ అధికారులు ఫిదా అయిపోయి మిగతా ఇంగ్లీష్ ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కి వచ్చి మాట్లాడాలని ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వెళ్లారు. మేయబోయి మెడకు తగిలించుకోవడం అంటే ఇదే. అరెస్ట్ వారెంట్ చూపించడానికి వాళ్ళు ఏమన్నా తెలంగాణ పోలీసులా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీసర్స్. వాళ్ళకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఆ మాత్రం తెలియకుండా కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఎలా అయ్యాడో అనుకుని తెగ నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజానికం. అయినా ఆ రోజు రేవంత్ రెడ్డి బెడ్రూమ్లోకి చొరబడి ఏదో బందిపోటు దొంగని ఎత్తుకెళ్లినట్లు, ₹1 కోటి రివార్డు ఉన్న ఉగ్రవాదిని తీసుకెళ్లినట్లు తీసుకెళ్తే ఈ రూల్స్ ఏవి గుర్తు రాలేదు. కనీసం బిడ్డ పెళ్లిని కూడా దగ్గరుండి చేయనీయకుండా చేసి తీసుకెళ్తే ఈ రూల్స్ ఏవి గుర్తు రాలేదు. మన దాకా వచ్చినప్పుడు మాత్రమే రూల్స్ అన్ని గుర్తుకొస్తాయి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కాకపోతే వీళ్ళకు కొంచెం త్వరగా వచ్చింది అంతే. అయినా గాలికోయ కంపెనీ గోజికి తగిలించింది ఎవరు? కేటీఆర్ కదా. వాళ్ళేదో కేజ్రీవాల్ని ఒక రౌండ్ వేద్దామని వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతుంటే బుడంకాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు వాళ్ళకంటే ముందే దమ్ముంటే అరెస్ట్ చేయమను మోడీ బోడీ ఈడీ మోడా బోడా అని బాగా రెచ్చగొట్టారు. ఈడీ బోడీ మోడీ ఏం పిక్కుంటారో పిక్కోండి అని చెప్తాను. ఇంకేం చెప్పాలి వాళ్ళకి? నేను విన్నాను, నేనున్నాను. ఇక వాళ్ళు కూడా సందిట్లో సడమియా అని మిమ్మల్ని లోపలేసి 4 పీకితే కేజ్రీవాల్ పేరు ఎలాగూ చెప్తారు కదా అని నేరుగా వచ్చి కోతెక్కని పట్టుకెళ్లారు. సారీ, కవితక్కని పట్టుకెళ్లారు. ఒక విధంగా కవిత అరెస్ట్కి కారణం కేటీఆర్ అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక తెలంగాణ కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన కవితక్క గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఉండే ఇల్లు ఈ ఇల్లు కూడా కిరాయి ఇల్లే అండి. ఇదేం నా సొంత ఇల్లు కాదు. ఒకటి నేను డబ్బు లేని ఇంట్లో పుట్టలేదు. సొంత ఇల్లు కూడా లేకుండా కిరాయి ఇంట్లో ఉండే కవితక్క ఢిల్లీ గవర్నమెంట్కే 100 కోట్ల ముడుపులు చెల్లించే స్థాయికి చేరుకుందంటే ఆమె ఎంత కష్టపడి ఉంటుందో ఇక మనమే అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళని ఎవరు తక్కువ అంచనా వేయకండి, ఆడవాళ్ళన్నింటిలో సమానమే అని ఎవరో చాలా గట్టిగా చెప్పినట్లున్నారు. దాన్ని సీరియస్గా తీసుకొని అక్క ఏకంగా ఢిల్లీలోనే సత్తా చాటింది. ఆమెను అభినందించకపోగా పైగా ఎప్పుడో మాట్లాడిన వీడియోని పట్టుకొని ఆమెని అపార్థం చేసుకుంటున్నారు. అందుకని అంటున్నాను, ఒకవేళ ముఖ్యమంత్రి అవుతే
మీరు ఖచ్చితంగా తీసుకోబోయే ఒక అద్భుతమైన నిర్ణయం ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ యుర్ గోయింగ్ టు డూ? ఐ థింక్ ఐ విల్ ప్రాబబ్లీ అవాయిడ్ ఆల్కహాల్ అండి. ఏమంది? నువ్వు సీఎం అయితే మీరు తీసుకునే మొట్టమొదటి నిర్ణయం ఏది అంటే ఐ థింక్ ఐ విల్ ప్రాబబ్లీ అవాయిడ్ ఆల్కహాల్ అంది. అంటే తాగడం మానేస్తానని చెప్పింది, లిక్కర్ బ్యాన్ చేస్తా అని కాదు. అంటే సీఎం అయ్యేంత వరకు ఇలాంటి స్కామ్లు ఎన్నైనా చేయొచ్చని ఇండైరెక్ట్గా చెప్పింది. ఇక్కడ ఇంకో విషయం, ఆమె సీఎం అవ్వలేదు కదా, అందుకే ఆమె మానలేదు, మద్య నిషేధం చేయలేదు. ఈ విధంగా కవితక్క తెలంగాణ కీర్తిని దేశం నలువైపులా విస్తరింపచేస్తుంటే ఆమెను కామెడీ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అక్కయ్య వెళ్తూ వెళ్తూ ఇంకా పెద్ద కామెడీ చేసింది. మద్యం కేసులో జైలుకి వెళ్తూ ఏదో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో అరెస్ట్ అయినట్లు పిడికిలి బిగించి 2000 చూపిస్తూ చేతులు ఒప్పుకుంటూ పెద్ద ఘనకారం చేసినట్లు వెళ్ళింది. ఎందుకు ఇలా చేతులు చూపిస్తుందని బాగా గమనించాను. దాని అర్థం ఏంటంటే ఒకసారి 2000 చూపించింది, ఆ తర్వాత 5000 చూపించింది. అంటే 2 + 5 = 7, 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని అర్థం. ఇక లాస్ట్లో పిడికిలి బిగించింది కదా, దాని అర్థం ఏంటంటే తేడా వచ్చిందంటే అసలే బయటికి రాకుండా లోపలే మూసేయొచ్చు అని. ఈ కామెడీ ఇడికి అయిపోయిందిలే అనుకుంటున్నారేమో. అయిపోలేదు. అక్క మందు ఉద్యమంలో జైలుకి వెళ్ళినందుకు బీఆర్ఎస్ వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు కామెడీగా. ప్రజలు కూడా దాన్ని కామెడీగానే తీసుకున్నారు. ఇక బంద్ ఎలా సాగిందో మీరే చూడండి. చూశారు కదా, తెలంగాణ వీర మహిళ అరెస్ట్ అయినందుకు బంద్ ఏ విధంగా జరిగిందో. ఆ బంద్కి 3-4 వచ్చారు. వాళ్ళు కూడా చీపు లిక్కర్ గాళ్లే. ఎంత అరిచినా ఎవడు పట్టించుకోలేదని బస్సుకు అడ్డం పడుకున్నారు. దాంతో చిరెత్తుకొచ్చిన మహిళలు 4 తిట్టి మర్యాదగా లేస్తారా లేదంటే బస్సు మీదకి ఎక్కించమంటారా అని తగులుకునేసరికి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విధంగా ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయ అవినీతిలో కొత్త ఒరవడి సృష్టించింది. అబద్ధాల పునాదులపై రాజకీయ భవిష్యత్తు కలకాలం ఉంటుందని భ్రమపడింది. సెంటిమెంట్తో జనాల్ని ఎల్లకాలం ఎర్రగొర్రెల్ని చేసి అధికారం వెలగబెడదామనుకున్నారు. కానీ వీళ్ళ అహంకారాన్ని అవినీతిని దగ్గర నుండి చూసిన తెలంగాణ ప్రజానీకం ఓటుతో తగిన బుద్ధి చెప్పింది. దాంతో ఈ విధంగా కామెడీ చేస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని తెగ నవ్విస్తూ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు అంటున్నారు పొలిటికల్ మేధావులు. ఓకే, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.